మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చూస్తున్నారు అమెరికాకు సంబంధించి ద్వంద్వ వైఖరి తను అవలంబిస్తుందని కొంత చర్చ జరుగుతుంది. నిన్న పాకిస్తాన్ యొక్క ఆర్మీ జనరల్ని ఆయన పిలవడం కాకుండా ఆర్మీ చీఫ్తో మోడీని కూడా పోల్చారు. వాళ్ళిద్దరి వల్లనే యుద్ధం ఆగిందంటూ కూడా ఇది మరొకసారి భారతదేశాన్ని కించపరచమంటూ పెద్ద ఎత్తున చర్చ విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు సార్? ముఖ్యంగా అమెరికా ఎప్పుడు కూడా భారతదేశానికి నమ్మదగ్గ మిత్రువు కాదు. మా గుండెలల్లో పెట్టుకునేది, గుండెలలో కాపాడుకునేది S-400 లాంటి క్షిపణులు ఇచ్చేది రష్యా మాత్రమే. అమెరికా వ్యాపార భాగస్వామి మాత్రమే. ఈరోజు భారతదేశం ఎదుగుదల చూడలేని ఆ నాయకుడు ప్రపంచంలో 4వ స్థానానికి, అంటే 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చిన సమయంలో ఈ దేశం ఎక్కడ అమెరికాని క్రాస్ చేసి అగ్రదేశంకి ఎదుగుతుందో అనే భారతదేశం మీద కుట్రలో భాగంగా అట్లాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారు. రెండోది 23 దేశాలల్లో ఆ దేశ అత్యున్నతమైన పురస్కారం, అంటే లైక్ భారతదేశంలో భారతరత్న అంటే 23 దేశాల లాంటి ఒక దేశ పురస్కారాలు పొందిన నరేంద్ర మోడీతో పోల్చడం అంటే అక్కడున్న ఎవరో మునీరో వాడెవడో ఉన్నాడు, వాడు ఒక ఇంతకుముందు ఈ ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాడు. ఈ దేశంలో హిందువులని, ప్రపంచంలో సనాతన ధర్మంతో పాటు జ్ఞానాన్ని నేర్పిన ఈ జాతిని నిర్మించాలని కుట్రలు ఒక మునీర్ అనే వాడితోని పోల్చడం అనేది ఆ చౌకబారు నాయకత్వానికి కరెక్ట్ కాదు. ఇప్పటికీ యుద్ధం తానే ఆపానని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మన నుంచి మోడీ కూడా స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. అసలు మీ వల్ల కాదు, వాళ్ళు పాకిస్తాన్ ప్రాధేయపడుతున్నారు, కానీ వాణిజ్యం కోసం నేను వాళ్ళతో చెప్పి ఎక్కువ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తానని ఆపానని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం అనేది కూడా కాస్త చర్చ. వాణిజ్యం ఏంది? అది ఈ అమెరికల్ని అక్కడ సగం మంది సోమరిపోతులు అయిపోయినారు. ఇక్కడ భారతదేశం ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ కింద మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈరోజు ప్రపంచంలో ఇప్పుడు ఒక లాస్ట్ ఇయరే చూసుకోండి, సుమారు 3 మిలియన్ల ఐఫోన్స్ అమెరికాకి ఎగుమతి చేసినామంటే ఇంకా అమెరికా అనేది మా ముందు దిగదుడిపే. కాబట్టి ఒక మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్లో కానీ మిగతా అన్ని రంగాల్లో కానీ భారతదేశం ముందుకెళ్తుంది. ఇంకా అమెరికాని గురించి ఎంత ఆయన నాయకత్వము అంటే సుమారుగా లాస్ ఏంజల్స్లో అల్లర్లను అదుపు చేయలేని నాయకత్వము ఈ ఆపరేషన్ సింధూర్ ఆపినని నమ్ముతారు ఎవరన్నా? కాబట్టి అదంతా ఆయన చౌకబారు ఎత్తుగడలో ఒక భాగము, దాన్ని ఎవరు ఒప్పుకోరు. రెండోది ఈ దేశం ఏ దేశంకు ఇనే సమస్య లేదు. ఆపరేషన్ సింధూర్ నిరంతరం ఉంటుంది. ఈ దేశంలో హిందూ మహిళల నొసటి బొట్లు ఎవడు ఎడిపినా ప్రపంచంలో ఎక్కడున్నా గుస్కేబీ మారితే ఉసుకో. ఇంకొక అంశం సార్, కేటీఆర్ను నిన్న ఫోన్ ఇవ్వమని చెప్పి ఈ కార్ రేసులో అడిగితే ఏసీబీ అధికారులు ఇవ్వను, తన ఫోన్ పాత ఫోన్ ఇవ్వను, ఫోన్ ఎందుకు ఇవ్వాలి అంటున్నారు. మరి మీరు కూడా లాంగ్ టైం ఎలక్షన్ నుంచి అదే ఫోన్ వాడుతున్నారా, మార్చారా, ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ వ్యవహారం జరుగుతుంది. కేసీఆర్ ఫోన్ ఇవ్వకపోవడాన్ని మీరు ఎట్లా వస్తారు? కేటీఆర్ గారు ఫోన్ ఇవ్వడం మీద కేటీఆర్ కూడా ఫోన్ అడగడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఎన్నికల నిబంధనలు ఎలక్షన్ టైంలో నిబంధనలు ఉన్నాయి, ఏదైతే విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదు. అయితే అది అరవింద్ కుమార్ గారు అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీకు ఎట్లు ఇచ్చారు, మీరు ఎందుకు ఇచ్చారు, ఎటువంటి ఆర్డర్లు లేకుండా అనుమతులు లేకుండా అని అడిగినప్పుడు ఏసీబీ వాళ్ళు అరవింద్ కుమార్ గారు చెప్పారు, నాకు గౌరవనీయ యువరాజు, గతంలో యువరాజు, ఇప్పుడు ఒక సిరిసిల్ల ఎమ్మెల్యే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, ఈ 55 కోట్లు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని. దాంట్లో వాళ్ళు రికార్డెడ్ ఎవిడెన్స్ చేశారు. కాబట్టి ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ గురించి అడిగారు. దాంతోపాటు ఇంక కొంతమంది సాక్షులు ఏం చేశారంటే మొత్తం అందరూ కూడా, మిగతా అధికారులు కూడా, మిగతా అందరూ కూడా కేటీఆర్ గారి మీద వేలెత్తి చూపుతున్నారు. ఈయననే మాకు అన్ని వాట్సాప్ మెసేజ్లు పెట్టాడు, దాన్ని బట్టి ఇందులో ప్రధాన పాత్రధారి సూత్రధారి కేటీఆర్ గారే కాబట్టి దాన్ని టాలీ చేసుకోవడానికి, దాన్ని స్టడీ చేయడానికి అడిగారు తప్ప దాంట్లో వాళ్ళకు కావాల్సింది ఏమున్నది? వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంట్ కాబట్టి అడుగుతున్నారు. ఎందుకు భయపడిస్తలేరు అనుకుంటున్నారు? భయమా బలుపు అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. భయము బలుపులు అనేది నిర్ణయించుకోవాల్సి. కాబట్టి ఎవరైనా సరే చట్టానికి అందరూ సమానమే. వాళ్ళు పాపం ఏమైందంటే 10 ఏళ్ళు ఈ చట్టానికి అతీతులం, దేశ రాజ్యాంగానికి అతీతులం అనుకున్న ఆ కుటుంబము ఈరోజు తడబడుతున్నది. ఒకరు తిహార్ జైల్లో, ఒకరు ఇక్కడ ఇట్లాంటి ఇష్యూలల్లా. అంటే వాళ్ళు ఆ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు ఈరోజు బయటికి వస్తున్నాయి కాబట్టి తట్టుకోలేకపోతున్నారు. కానీ ఎప్పటికైనా సరే చట్టం తన పని తను చేసుకోబోతుంది. దీంట్లో కూడా మేము కూడా ప్రధానంగా ఏంటంటే ఇవన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ అడగమని చెప్తున్నాం. కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ రేస్ కార్స్ కావచ్చు, ఇవి మీరు ఎందుకంటే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకు.
ఎందుకంటే ఏ ఇన్వెస్టిగేషన్స్ కూడా ముందుకు సాగుతలేదు 2 సంవత్సరాల నుంచి. కాబట్టి ఏదో లోపాయికార ఒప్పందాలు జరుగుతున్నాయి. దీని మీద రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కాళేశ్వరంకు ఢిల్లీకి వెళ్ళగానే వెంటనే సిబిఐ ఎంక్వైరీ ఇమీడియట్ చేయమన్నాడు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ 3 కేసులు సిబిఐకి అప్పగించారు. కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐకి అడుగుతున్నారు కానీ ఇప్పుడున్న మీ పార్టీలో ఉన్న ఎంపీ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, క్యాబినెట్ ఆమోదంతోనే జరిగింది, రాష్ట్ర ప్రయోజనాలకు కాళేశ్వరం ప్రతి పైసా ఖర్చు చేస్తే కూడా నీళ్ళు అందించడం లక్ష్యంగా ప్రాజెక్ట్ చేపట్టడం మంచి ఉద్దేశంతోనే అని చెప్పి కూడా చెప్తున్నారు. నీళ్ళు అందించిన లక్ష్యం మేము కాదనట్లేదు, అవినీతి గురించి అడుగుతాం. అవినీతి, నాణ్యత లేని కట్టడాలు పాయింట్. ఒక ఫస్ట్ పాయింట్ సబ్జెక్ట్లో అది టెక్నికల్ సబ్జెక్ట్ మాట్లాడదాం. ఆయన ఏమన్నా నేను చూడలేదు కాబట్టి అది పక్కన పెట్టండి. ఈరోజు తెలంగాణ ప్రజల పాలిట, భవిష్యత్ తరాల పాలిట గుదిబండగా మారిన కాళేశ్వరం, కూలిపోయిన మేడిగడ్డ కావచ్చు, అంటే కొన్ని వందల సంవత్సరాలు ఉండాల్సిన ప్రాజెక్టులు కట్టిన 3 సంవత్సరాలకి కూలిపోతే సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి 9,000 కోట్లు వడ్డీ కడుతున్న తెలంగాణ ప్రజల భవిష్యత్ ఏందని మేము అడుగుతున్నాం. దాంతోపాటు దాంట్లో పనిచేసిన అధికారులు హరిరామ్ లాంటి 2,000 కోట్లు, శ్రీధర్ లాంటి అధికారులు 200 కోట్లు, ఈ అధికారులే 1,000 కోట్లు 100 కోట్లు దోసుకుంటే ఈ కొడుకులు మిగతా అధికారులు కావచ్చు, మిగతా రాజకీయ నాయకులు కావచ్చు, రాజ్యమీల నా కొడుకులు కావచ్చు, ఎన్ని 1,000 కోట్లు తెలంగాణ ప్రజలు అవినీతి చేసిన దీని మీద అడుగుతున్నాం తప్ప దీని మీద ఒకే వాటర్ కావచ్చు. తెలంగాణలో కట్టాము, తెలంగాణ వాటర్ ఎక్కడ ఎందుకు మార్చవలసి వచ్చింది? తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చవలసి వచ్చింది? ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా. ఇంతకుముందున్న గత ముఖ్యమంత్రి ఏమన్నాడు, ఎవరికి సంబంధం లేదు, ఎవరికి వెంటిక మందం కూడా తెలియదు, నేనే కట్టాను, నేనే రంగరించాను, నేను నా అల్లుడు ఇద్దరం కలిసే కట్టామన్నారు. మరి మామ అల్లుడు మనం ఏం చెప్తున్నారు, మాకేం సంబంధం లేదంటున్నారు. ఇవి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఏం లేదు, ఇప్పటికైనా ఒకవేళ ఎవరైనా అవినీతి చేసిన సొమ్ము ఉంటే ఎక్కడెక్కడ లాకర్లలో పెట్టుకున్నారు, ఎక్కడెక్కడ భూములు కొనుక్కున్నారు, అవన్నీ తెలంగాణ ప్రజలకు తిరిగి ఇచ్చేయండి. మరకచిల్లర విషయంలో బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే చూస్తూ కూర్చుంది. ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి చంద్రబాబుకు కూడా ఒకవైపు బీజేపీ మొగ్గు చూపుతుంది, తెలంగాణ నీళ్లు తరలించకపోతుంటే మాట్లాడట్లేదు అని చెప్పి అటు బీఆర్ఎస్ కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. కాంగ్రెస్ కూడా ఆ అలిగేషన్ను బలపరుస్తుంది. మీ మీద విమర్శలు లేదు. నో, భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాలు, సుమారు 29 రాష్ట్రాలు కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, మాకు దేశంలో అణువణువు ప్రతి ఇంచు భూమి కూడా మాకు సమానమే. ఇది అఖండ భారత్ కావాలన్న కలలు కంటున్న భారతదేశ పార్టీకి ఇట్లాంటి పక్కన ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా, ఒరిస్సాకు ఒక రకంగా చేయము. ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగనివ్వము, అందరికి సమాన న్యాయం. అందు గురించి మన మంత్రి గారు కూడా ఖండించారు. ఇంతవరకు అది ఏం రాలేదు, ఏం పోలేదు. దానివల్ల అనవసరంగా ఈ ఆరోపణలు, ఈ అవినీతి సొమ్ము కక్కి తిని అరగని వాళ్ళందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణకే కాదు, ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రానికి అన్యాయం చేయవు. థ్యాంక్ యూ సార్. ఇది బనకచిల్లర విషయానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకే కాదు ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగనివ్వకుండా చూస్తాము. భారతదేశంలో ఉన్నటువంటి భూభాగమైన ప్రతి ఇంచు కూడా తమకు సమానమని చెప్తూనే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఇతర ఏదైనా సరే ఒకవైపు రాష్ట్ర ఏజెన్సీల మీద తమకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అడగాలి. కాళేశ్వరంలో దోచుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని కక్కించాలి. ఎందుకంటే కేవలం ఇంజనీరింగ్లను టచ్ చేస్తేనే వాళ్ళకు 1,000-100 కోట్లు వాళ్ళకి బయటకు వస్తున్నాయి కాబట్టి అప్పుడు రాజ్యం వెళ్ళినటువంటి వారి దగ్గర ఎంత సొమ్ము ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. కాబట్టి దాన్ని డెఫినెట్గా ఎక్కడ లాకాల్లో ఉన్న సొమ్మునంతా కక్కించాలని చెప్తూనే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు ఫోన్, ఎందుకంటే ఈ కార్ రేసుకు సంబంధించి అరవింద్ కుమార్కి ఆయన మెసేజ్ పెట్టారు కాబట్టి ఎవిడెన్స్ కోసమే ఫోన్ అడుగుతుంటే ఆయనకు ఎందుకు ఇవ్వరు ఆ ఫోన్ ఇవ్వాలని చెప్తూనే మరొక పక్క డెఫినెట్గా బీజేపీ మాత్రం అన్ని రాష్ట్రాలకు కూడా న్యాయం చేస్తుంది అని చెప్తూనే ఇంకో పక్క ట్రంప్ కూడా ద్వంద్వ వైఖరి తను అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.